హాయ్ అండి. వెల్కమ్ టు పియా టాస్ 365. ఈరోజైతే ఒక కొత్త రకమైన రుచికర వంటకంతో అయితే మేము ముందుకొచ్చానండి. అదేనండి గోంగూర మటన్. గోంగూర మటన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా? అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు అది ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. మా అత్తమ్మ అయితే కొన్ని ధనియాలు, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ఏంచేసి అందులో రోట్లో దంచేసి లాస్ట్‌లో ఎల్లిపాయ ఏసి కూడా దంచి పక్కన పెట్టేసుకున్నారండి. అలాగే ఇది అర కేజీ మటను. అర కేజీ మటన్‌కైతే 2 పెద్ద ఉల్లిపాయలైతే కట్ చేసుకున్నాము. 4 పచ్చిమిర్చి, 2 స్పూన్ల అల్లం పేస్టు, 2 స్పూన్లు అయితే మసాలా పొడి అండి. ఇదైతే మా అత్తమ్మ అప్పటికప్పుడు నూరి పెట్టారండి. ఎందుకంటే బయటివి మంచివి కావని ఇంట్లోనే తయారు చేసుకున్నాం మేము. ఇప్పుడైతే అర కేజీ మటన్‌కి అయితే ఒక కట్ట గోంగూర అయితే ఎర్ర గోంగూర అయితే సరిపోతుంది. మీకు పులుపు కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని గ్యాస్ వెలిగించుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత మనం కొంచెం కొంచెంగా ఉల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అటు ఇటుగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే నేనైతే స్టీల్ కళాయి వాడతానండి. ఎందుకంటే రాతండి అనేది చాలామంది మంచివి కావు, అవి హెల్త్‌కు మంచివి కావు అంటున్నారు కాబట్టి నేను ఐరన్ కానీ స్టీల్ కళాయి కానీ వాడుతానండి ఎక్కువగా. మీకు కూడా అయితే నేను అదే రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే అది మంచిది కాదు కాబట్టి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ అయితే పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకొని అలా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ ఐరన్ కళాయి కానీ స్టీల్ కళాయిలో కానీ గీకుతుంటే మనకు అడుగున అనేది వెళ్ళిపోదండి. అదే రాతండి కళాయిలో అయితే అలా గీకుతుంటే పై లేయరని లెగుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా దాన్ని అది అరిగిపోతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది రాతండి. అలా చేయకూడదు, అలా వాడకూడదు కాబట్టి నేను స్టీల్ కళాయిని అయితే వాడతానండి. ఇప్పుడైతే పసుపు వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న అర కేజీ మటన్ అయితే కళాయిలో వేసుకోవాలి. కళాయిలో వేసుకొని అలా కలుపుతూ ఉండండి. కొద్దిసేపు అయితే కలపాలి. ఎందుకంటే కింద అడుగు అంటుకోకుండా స్లోగానే గ్యాస్ అని స్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఎందుకంటే కొంచెం వాటర్ వచ్చేలాగైతే కలుపుకోవాలి. అలా ఎమ్మటెమ్మట కలుపుకుంటూ ఉంటేనే మనకి కింద అడుగు అంటకుండా ఉంటుందండి. స్టవ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. తర్వాత తీసుకొని కూడా మళ్ళీ ఒకసారి కిందకి పైకి అలా కలుపుకోవాలి. నేనైతే చూపించిన విధంగా అయితే కలుపుతూ ఉండడం వల్ల ఆ వాటర్ క్వాంటిటీ అనేది పోతుందండి. పోవడం వల్ల తర్వాతకి మనకి ఇప్పుడు నేను చూపించాను చూసారా, ఇలా వాటర్ కూడా వస్తూ ఉన్నాయి. ఆ వాటర్ పోయేదాకా కూడా కలపాలి అండి. ఈ గోంగూర మటన్ కొంతమంది అయితే ఉత్త మటన్ ఇష్టపడతారండి. చాలామంది ఈ ఇందులో మటన్లో గోంగూర వేయడం వల్ల పిల్లలు తినని వాళ్ళు కూడా తిన్నట్టు ఉంది, పుల్లగా ఉంటుంది. ఎందుకంటే గోంగూర అనేది చాలా హెల్త్కి మంచిది. ఎందుకంటే గోంగూరలో ఐరన్ ఉంటుంది, అలాగే సి విటమిన్ కూడా ఉంటుంది. మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది గోంగూర. అందువల్ల నేనైతే గోంగూర వేస్తానండి. మీరు కూడా ఇంట్లో గోంగూర వేసి మటన్ వేసి పిల్లలకి పెట్టండి, చాలా మంచిది హెల్త్కి. ఎందుకంటే అది గోంగూర ఆకుకూర తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇందులో వేసి ఇలా మటన్లో అప్పుడప్పుడు వేయడం వల్ల కూడా వాళ్ళకి తెలియకపోవడం వల్ల పిల్లలు కూడా తినడానికి అయితే ఇష్టపడతారు, కొంచెం పుల్ల పుల్లగా ఉంటుందని. కాబట్టి నేనైతే గోంగూర వేస్తాను. ఇప్పుడైతే మనం మటన్లోకి 3 స్పూన్ల కారం వేసుకున్నాను, అలాగే కొంచెం గల్లుప్పు వేసుకున్నాను. కొంతమంది అయితే కారం ఏంటి ఎర్రగా ఉంది మా తెల్లగా ఉంటుంది అంటారు. ఎందుకంటే ఇది కొత్త కారం కాబట్టి కొంచెం ఎర్రగా ఉంటుంది. కొన్ని చోట్ల అయితే కారం ఉప్పు వేసి పడతారు, కొన్ని చోట్ల ఉప్పు వేయకుండా పడతారు కారం. ఉప్పేసిన కారం అయితే ఫస్ట్లో ఎర్రగానే ఉంటుంది. పోను అదేంటంటే ఉప్పు ఉండడం వల్ల తెల్లగా అవుతుంది కాబట్టి మన కారం ఎంత వేసినా ఘాటు ఉంటుంది, కానీ తెల్లగా కనిపిస్తుంది. అందువల్ల కొంతమంది అలా ఉంటుంది, కొంతమంది ఇలా ఉంటుంది. అందువల్ల నేనైతే ఎర్ర కారం అయితే యూస్ చేస్తాను. అందుకే మాది ఇది ఎర్రగా ఉంటుంది. ఇప్పుడైతే చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మటన్ అటు ఇటు కలుపుకున్న తర్వాత కింద అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టేసుకున్న ఒక కట్ట గోంగూరని అయితే మనం అందులో వేసేసుకోవాలి. అందులో వేసుకొని గంటతో 2 నిమిషాలు అలా కలుపుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత ఏం చేయాలంటే మనం వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. మీకు గోంగూర ఇష్టం లేకపోతే ఉట్టిగానే వండుకోవచ్చు, కానీ ఇలా గోంగూర వేసి వండడం వల్ల అదొక టేస్ట్ అండి. మీ ఇంట్లో మీరు గోంగూర వేసి మటన్ వండుతారు, ఎలా వండుతారు? ఒకవేళ ఎప్పుడు ట్రై చేయలేదు అనుకుంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కూడా కామెంట్ రూమ్లో చెప్పండి. ఎందుకంటే ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా పిల్లలు ఇష్టపడతారు కదా, అందువల్ల ఇలా కూడా ట్రై చేయండి మీరైతే. ఇప్పుడైతే ఒకసారి మూత తీసుకొని మనకు గోంగూర మగ్గిందా లేదా, కొంచెం ఆ వాటర్ క్వాంటిటీ
క్వాంటిటీ ఉందా లేదో కూడా చూసుకొని ఇప్పుడు నేనైతే 3 గ్లాసుల వాటర్ అయితే అందులో పోసుకున్నానండి మటన్ లేతగా ఉందని. ఒకవేళ మటన్ లేతగా లేదు ముదిరిందనుకుంటే ఇంకొంచెం మీరు వాటర్ పోసేసుకోవచ్చు. అది మటన్ బట్టి ఉంటుంది. మాకైతే లేతగా ఉందని అయితే మేము 3 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకున్నామండి. పోసుకున్నాక ఉప్పు, కారం కనుక సరిపోకపోతే మీరు ఇప్పుడే చూసుకోండి. మాకు సరిపోయిందని అయితే మేము చూసుకోలేదు, వేసుకోలేదు కూడా. ఇప్పుడు మరుగుతున్నంక కూడా ఒకసారి మూత తీసేసి మనం అటు ఇటుగా 2 నిమిషాలు కలుపుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఆ కలపకుండా అస్సలే అలానే వండేస్తే కింద అడుగంటుతా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత తీసుకొని మనం కలుపుకోవాలి. మీకు చారు ఎక్కువగా కావాలనుకుంటే కూడా చారు ఉంచుకోవచ్చు. లేదు మాకు ఇంకా దగ్గరగా ఉండాలనుకుంటే దించేసుకోవచ్చండి. మేమైతే మాకు ఇలానే కావాలని అయితే వీడియో చూపించిన విధంగా కావాలని అయితే ఉంచేసుకున్నాము. ఇప్పుడు మా అత్తమ్మ నూరి పెట్టిన మసాలా అయితే మేము వేసేసుకున్నాము అందులో. అందులో వేసుకున్న తర్వాత లాస్ట్‌లో కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నామండి. ఇంతేనండి ఎంతో రుచికరమైన గోంగూర మటన్ అయితే తయారైపోయింది. చూడడానికి చాలా బాగుంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇప్పుడు ఈ వీడియోతో గనుక నెక్స్ట్ వీడియోలు కావాలంటే సరికొత్త వంటకాలు ఇంకేమైనా కావాలన్నా కూడా మీ కామెంట్ రూపంలో చెప్పేయండి. అందరికీ బాయ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ.